ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనం డిజిటల్ ఇండియాపై వార్తా వ్యాఖ్యను మీరిప్పుడు వింటారు. దేశాన్ని డిజిటల్గా శక్తివంతం చేయాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా మిషన్కి జూలై 6తో 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రతి పౌరుడికి టెక్నాలజీ అందుబాటులో ఉండాలి అనే ఆశయంతో సాగిన ఈ మిషన్ పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా మార్పు తెచ్చింది. లావాదేవీల నుంచి ప్రభుత్వ పథకాల వరకు, విద్యా వైపు నుంచి వైద్యం వరకు అన్ని రంగాల్లో భారత్కు ఒక కొత్త ముఖచిత్రాన్ని ఇవ్వటంలో డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించింది. ఈ మిషన్ ప్రధానమంత్రి నాయకత్వాన్ని, ఆయన దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా మిషన్ను 2015లో జూలై 6న ప్రారంభించారు. భారతాన్ని డిజిటల్ శక్తిగా మార్చి ప్రతి పౌరుడిని శక్తివంతుడిగా చేయాలి అన్న దృష్టితో మొదలైన ఈ కార్యక్రమం దేశ ప్రజల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. 2014లో 25 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్ను వాడుతుండగా ప్రస్తుతం ఈ సంఖ్య 97 కోట్లకు చేరింది. పల్లె, పట్టణాల మధ్య తేడా లేకుండా 42 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పడింది. భారత్ ప్రపంచంలోనే వేగంగా 5G సేవలు అందుబాటులోకి తెచ్చిన దేశంగా నిలిచింది. గల్వాన్, సియాచిన్, లడక్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ లావాదేవీల విప్లవానికి భారత్ కేంద్ర బిందువైంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఏటా 100 బిలియన్లకు పైగా లావాదేవీలు జరుగుతుండగా ప్రపంచ రియల్ టైం డిజిటల్ లావాదేవీలలో సగానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాల్లోనూ డిజిటలైజేషన్ వేగంగా పెరిగింది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా 44 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమయ్యాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేయటంతో ప్రజల నగదు ఆదా సాధ్యమైంది. వాణిజ్య రంగంలో కూడా డిజిటల్ విప్లవం గణనీయంగా మార్పులను తీసుకొచ్చింది. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ద్వారా చిన్న వ్యాపారులకు దేశవ్యాప్తంగా వ్యాపారం చేసే అవకాశం లభిస్తోంది. ఈ నెట్వర్క్లో 200 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. గవర్నమెంట్ ఈ-మార్కెట్ జమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేసే అవకాశం చిన్న వ్యాపారులకు లభించింది. 1,00,000 కోట్ల స్థూల సరుకు విలువతో 22 లక్షల విక్రేతలు ఉండగా అందులో 1.8 లక్షల మంది మహిళా నాయకత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. డిజిటల్ ప్రభుత్వ వ్యవస్థలుగా ఆధార్, కోవిన్, డిజిలాకర్, ఫాస్టాగ్, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ వంటి వేదికలు సాంకేతిక సాధికారతకు ఆదర్శంగా మారాయి. కోవిన్ ద్వారా 220 కోట్ల టీకాల సర్టిఫికెట్లు జారీ కాగా డిజిలాకర్లో 54 కోట్ల వినియోగదారులు 775 కోట్ల ధృవీకరణ పత్రాలను భద్రపరిచారు. ప్రస్తుతం దేశంలో 1.8 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయి. ఇది కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, టెక్నాలజీ పునరుజ్జీవానికి సంకేతంగా మారింది. ఇండియా కృత్రిమ మేధ (ఏఐ) మిషన్ ద్వారా కంప్యూటింగ్ శక్తిని అత్యంత చౌకగా అందించగలిగిన దేశంగా నిలిచింది. దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన డిజిటల్ ఇండియా కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ డిజిటల్ ఇండియా దేశ పరిపాలనలో ప్రగతిని తీసుకువచ్చిందని, ప్రజలను మరింత శక్తివంతులను చేసిందని పేర్కొన్నారు. దేశాన్ని ఇండియా ఫస్ట్ నుంచి ఇండియా ఫర్ ది వరల్డ్ దిశగా తీసుకెళ్లే సాంకేతిక మార్గంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 10 ఏళ్ల ప్రయాణంలో డిజిటల్ ఇండియా ఒక ప్రభుత్వ పథకాన్ని దాటి ప్రజల ఉద్యమంగా మారింది. నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ మోడల్స్లో భారత్ డిజిటల్ ఇండియా ఒకటి అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ మార్పు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, దేశాభివృద్ధిపై ఆయన నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ ఇండియా మిషన్ అసలైన అభివృద్ధి భారతానికి నిదర్శనంగా నిలుస్తోంది. సాంకేతికతను సాధనంగా మార్చి సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరిచే దిశగా ప్రధానమంత్రి చేపడుతున్న చర్యలు వికసిత్ భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దే మార్గానికి బాటలు వేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనం డిజిటల్ ఇండియాపై వార్తా వ్యాఖ్యను మీరింతవరకు విన్నారు. రచన ఎం. రవితేజ. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.